Welcome everyone to Tapka Solutions. Today we're going to learn a lesson, Chemical Equations in Physics Chapter 2. In the introduction, they talk about the different processes of chemical reactions that take place in our daily life. అంటే మన జీవితం లోపల ఏదో ఒక కెమికల్ రియాక్షన్ రోజు జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనకి ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ లోపల మన ఫుడ్ మనం తిన్నది ఒక కెమికల్ రియాక్షన్ లోపల అవుతుంది. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ బర్న్ అయినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ టేక్ ప్లేస్ అయ్యి బ్లాస్ట్ అవుతాయి. ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ అదొక కెమికల్ రియాక్షన్ ఆల్సో. దాని తర్వాత ద పౌడర్డ్ లైమ్ యాడెడ్ టు వాటర్, అది మిక్స్ చేసినప్పుడు అది ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల ఆ ఫ్లాస్క్ హీటెడ్ అప్ అవుతుంది. రైపెనింగ్ ఆఫ్ మ్యాంగో, ఇంకా ఐరన్ నేల్స్ ఎప్పుడు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతాయో రస్ట్ ఫామ్ అవుతుంది. రస్ట్ కూడా ఒక కెమికల్ రియాక్షన్. ఇప్పుడు కెమికల్ చేంజెస్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? మనం తీసుకున్న ఒక సబ్స్టెన్స్ కొన్ని చేంజెస్ కింద వెళ్ళి ఒక కంప్లీట్లీ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఇఫ్ అ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్ from the original reactant by going under chemical changes to form a product is called as chemical reaction. Product ki totally completely new properties untai. So to prove this, they have made few activities. Activity 1 lopal manam oka gram of quicklime, which is also called as calcium oxide, is taken in a beaker. తర్వాత 10 ml of water దానికి యాడ్ చేస్తాం. మనం బీకర్ని పట్టుకుంటాం. The beaker will be hot. This is due to an exothermic reaction. Exothermic reactions లోపల హీట్ జనరేట్ అవుతుంది. ఈ వైట్ కాల్షియం ఆక్సైడ్ వాటర్ లోపల మిక్స్ అయినప్పుడు ఒక కలర్లెస్ సొల్యూషన్ అవుతుంది. Now we take a litmus paper and check the acidity or the basicity of the solution. ఇప్పుడు మనకి రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ టర్న్ అవుతుంది. బ్లూ టర్న్ అయినప్పుడు we will know that the reaction is basic in nature. So CaO plus H2O gives rise to CaOH taken twice plus Q. This indicates that an exothermic reaction. An exothermic reaction plus Q indicates that heat is liberated. Now activity 2. In activity 2, we have to take 100 ml of water in a beaker and now add a little amount of sodium sulfate, which is Na2SO4. దాని తర్వాత ఇంకొక బీకర్ లోపల 100 ml ఆఫ్ వాటర్ ఇంకా బేరియం క్లోరైడ్ ని యాడ్ చేయాలి. సో ఫార్మ్ అయిన సొల్యూషన్స్ రెండు కలర్లెస్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఒక వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్ అవుతుంది. సో సోడియం సల్ఫేట్ వెన్ ఇట్ మిక్సెస్ విత్ బేరియం క్లోరైడ్ ఇట్ ఫార్మ్స్ అ colored precipitate which is called as barium sulfate. దీని ఫార్ములా BaSO4. ఇంకా ఇంకొక ప్రోడక్ట్ కూడా ఫార్మ్ అవుతుంది, అది NaCl. ఇప్పుడు యాక్టివిటీ 3 లోపల మనం జింక్ గ్రాన్యూల్స్ తీసుకొని ఒక క్లోనికల్ ఫ్లాస్క్ లోపల పెట్టాలి. దాని తర్వాత 20 ml ఆఫ్ డైల్యూటెడ్ HCl యాసిడ్ లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకొని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఆ గ్యాస్ ఇస్ లిబరేటెడ్. మనం ఈ గ్యాస్ని హైడ్రోజన్ గ్యాస్ అంటాం. ఇప్పుడు మనము ఎట్లా హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అంటే ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకొని ఆ ఫ్లాస్క్ ది మౌత్ దగ్గర పెట్టినప్పుడు ఆ మ్యాచ్ పుట్స్ ఆఫ్ విత్ పాప్ సౌండ్ వచ్చినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ బయటికి వచ్చింది లేకపోతే రిలీజ్డ్. ఈ రియాక్షన్ కూడా ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఎందుకంటే మనం ఫ్లాస్క్ ని పట్టుకున్నప్పుడు హీట్ లిబరేటెడ్ అవుతుంది. సో కెమికల్ రియాక్షన్స్ అయ్యేటప్పుడు ఏమవుతుంది or what happens during a chemical reaction? This question very important. The original substance loses its characters and then forms a product of different physical state and color. The chemical changes may be exothermic or endothermic. Ante heat liberate avvachu lapothe absorbed. ఎండోథర్మిక్ కి హీట్ అబ్జార్బ్ అవుతుంది. సో ఫ్లాస్క్ ని పట్టుకున్నప్పుడు అది కూల్గా ఉంటుంది. కానీ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ కి మనం ఫ్లాస్క్ ని పట్టుకున్నప్పుడు అది హాట్గా ఉంటుంది, అంటే హీట్ లిబరేట్ అయినట్టు. దాని తర్వాత ద సొల్యూషన్స్ ఫార్మ్డ్ క్యాన్ బి ఇన్సాల్యుబుల్ ఆర్ సాల్యుబుల్. ఒక ప్రెసిపిటేట్ ఫార్మ్ అవ్వచ్చు లేకపోతే ప్రెసిపిటేట్ ఫార్మ్ అవ్వదు. ఇంకా ఆ గ్యాస్ ఇస్ ఇవాల్వ్డ్. ఆ గ్యాస్ హైడ్రోజన్ అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇస్ కెమికల్ ఈక్వేషన్స్. వాళ్ళు మనకి ఎగ్జాంపుల్ లోపల యాక్టివిటీ 1 లోపల కాల్షియం ఆక్సైడ్ వాటర్తో పాటు రియాక్ట్ అయ్యి ఒక కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ అవుతుంది. ఇది కాల్షియం ఆక్సైడ్ కాదు, లేకపోతే వాటర్ కూడా కాదు. సో ఈ మొత్తం డిస్క్రిప్షన్ రాయడానికి నార్మల్ వర్డ్స్ లోపల రాసినప్పుడు చాలా పెద్దగా అయిపోతుంది. సో వీటన్నిటికీ రిప్లేస్ చేయడానికి వర్డ్ ఈక్వేషన్స్తో పాటు మనం రాస్తాం. దాని తర్వాత ద సబ్స్టెన్స్ విచ్ అండర్గోస్ అ కెమికల్ రియాక్షన్. ఏ సబ్స్టెన్స్ కెమికల్ రియాక్షన్ లోపల చేంజ్ అవుతుందో దాన్ని మనం రియాక్టెంట్ అంటాం.
ఏ న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయిందో దాన్ని మనం ప్రోడక్ట్ అంటాం. ఈ రియాక్టెంట్ ప్రోడక్ట్ అయిందని మనం ఒక యారో సైన్తో పాటు మనం ఇండికేట్ చేస్తాం. సైడ్ ఉన్నది మనం రియాక్టెంట్ అంటాం, ఇంకా రైట్ సైడ్ ఉన్నది మనం ప్రోడక్ట్ అంటాం. ఈ లోపల మనం యారో సైన్ పెడతాం. ఇది మనకి రియాక్టెంట్ నుంచి మనకు ప్రోడక్ట్ వచ్చిందని మనకు చూపిస్తుంది. మనకి ప్లస్ సైన్ వచ్చిందనుకో రియాక్టెంట్స్ రియాక్ట్ అవుతున్నాయి అని చూపిస్తుంది. రైటింగ్ కెమికల్ ఈక్వేషన్స్. Inside this, we usually write chemical equations by using chemical formulas, by using symbols of the constituent element. We use subscript as the number of atoms taking place in the reaction. ఇప్పుడు ఆ number only 1 అనుకో మనం దాన్ని 1 అని రాయము. 2, 3 అయితే అప్పుడు మనం సబ్స్క్రిప్ట్ లాగా 2, 3 అని రాస్తాం. ఇంకా మనకు కనిపిస్తుంది CaO ప్లస్ H2O అంటే వాటర్ మార్క్ అంటే ఇప్పుడు రియాక్టెంట్స్ ప్రోడక్ట్ అవుతున్నాయి. CaOH టేకెన్ ట్వైస్ అని మనకు చూపిస్తుంది. ఇది యాక్టివిటీ యొక్క కెమికల్ ఈక్వేషన్. దాని తర్వాత థర్డ్ ఈక్వేషన్ యొక్క కెమికల్ ఈక్వేషన్ కూడా ఇవ్వబడింది. దీని లోపల Zn metal granules plus HCl hydrochloric acid gives rise to ZnCl plus H plus ions. దాని తర్వాత సెకండ్ యాక్టివిటీ యొక్క కెమికల్ రియాక్షన్ sodium sulfate Na2SO4 plus BaCl gives rise to BaSO4 plus NaCl. Next is balancing chemical equations. So balancing chemical equations lopala manaki enta number of atoms in the reactant side gives rise to the same number of atoms present inside the product side. Manam enta amount of reactant use chestunnamo anta amount product manaki form aitadi. In all chemical reactions must be balanced because the number of atoms neither can be destroyed nor created. So మనం బ్యాలెన్స్ చేసినప్పుడు number of atoms on the reactant side equal to the number of products present inside the product side. This is called as balancing of chemical equation. Formula unit అంటే దీని లోపల మనం ఫార్ములాస్ యూనిట్స్ ని యూజ్ చేస్తున్నాం. This implies the number of atoms or molecules in the corresponding formula should be written. So the first formula NaCl లోపల Na plus Cl minus రియాక్ట్ అయ్యి NaCl ఫామ్ అవుతుంది. దాని తర్వాత MgBr2 Mg plus 2 అయాన్ ఇంకా Br minus అయాన్ రియాక్ట్ అయ్యి మనకి MgBr2 ఫామ్ అవుతుంది. కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సెక్షన్ బి లోపల ఎక్కువ వస్తుంది. దీని లోపల స్టెప్ 1 మనం ఫస్ట్ కెమికల్ రియాక్షన్ని కరెక్ట్ ఫార్ములాతో పాటు రాయాలి విత్ ప్రోడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్. దాని తర్వాత సెకండ్ స్టెప్ లోపల మనం రాసిన కెమికల్ ఫార్ములాకి బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఆఫ్టర్ రైటింగ్ ద మాలిక్యులర్ ఫార్ములా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. స్టెప్ 3 లోపల ఇఫ్ దర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ టు బీ divided by a suitable number, then we have to take the ratio of those coefficients. Now that is step 4 లోపల verification of the balanced equation on both the sides. అంటే reactant side ఇంకా product side లోపల మనం verification చేసుకొని దాని తర్వాత కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ 1 లోపల మనకు ప్రొపేన్ ఇచ్చినారు. సో ప్రొపేన్ ఒక హైడ్రోకార్బన్ ఆఫ్ alkanes. సో ప్రొపేన్ ఒక కలర్లెస్ odorless gas and it is used for heating and cooking fuel. First we'll write the unbalanced equation, that is C3H8 plus O2 give rise to CO2 plus H2O. Any type of hydrocarbon when it reacts with oxygen and burns it forms always CO2 plus H2O. దాని కింద మనము skeletal equation అంటే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు, లేకపోతే అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని కూడా రాయొచ్చు. దాని తర్వాత కంపేర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆన్ బోత్ ద సైడ్స్. సో రెండు కోఎఫిషియెంట్స్ని బ్యాలెన్స్ చేసి ఇక్కడ 3 atoms ఆఫ్ కార్బన్ ఉన్నది, అక్కడ ఓన్లీ 1 atom ఆఫ్ కార్బన్ ఉన్నది. సో మనం అక్కడ CO2 ముందు మనం 3 అని రాస్తాం. దాని తర్వాత మిగతా ఉన్న ఆటమ్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. మనకి ఇప్పుడు ఫామ్ అయిన ఈక్వేషన్ C3H8 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 3CO2 ప్లస్ H2O. దాని తర్వాత నంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇంకా నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. దాని తర్వాత మనకు ఫైనలీ ఫామ్ అయిన ఈక్వేషన్ 2CH3H8 ప్లస్ 10O2 గివ్స్ రైస్ టు 6CO2 plus 8H2O. The step 3 లోపల the coefficients if they are divided by a suitable number we can divide them. So the coefficient should be reduced to the smallest whole number value possible. So మనం ఈ ఈక్వేషన్ ని 2 తో పాటు డివైడ్ చేస్తాం. 2 తో పాటు డివైడ్ చేసినప్పుడు మనకి C3H8 plus 5O2 gives rise to 3CO2 plus 4H2O.
తర్వాత step 4 రాసి మనం check the answer and count the number of atoms present on the both side to make sure they are equal. Then we will write the chemical equation which is balanced. For example 2 లోపల మనకి ferrous oxide Fe2O3 plus Al gives rise to Fe plus Al2O3. In the step 1 we will write the chemical equation with the correct symbols and formula. Now we write underneath it the skeletal equation. Then in step 2 we will write the suitable number of coefficients and reactants present on the both side of the equation and balance them. Next we will balance the equation which we will get as Fe2O3 plus Al gives rise to 2Fe plus Al2O3. Step 3, the above equation is balanced and the coefficients are reduced to the smallest whole number value. Now step 4, we have to write check the answer and count the number of atoms present on both the reactant side and the product side are same. Next is making chemical equations more informative. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనం కెమికల్ ఈక్వేషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం దాని ఫిజికల్ స్టేట్ హీట్ ఎక్స్చేంజ్ అంటే ఎగ్జోథర్మిక్ లేకపోతే ఎండోథర్మిక్ దానికి ప్లస్ సైన్ ఇంకా మైనస్ సైన్ యూజ్ చేయాలి. దాని తర్వాత ఇఫ్ గ్యాస్ ఇస్ ఇవాల్వ్డ్, దాని తర్వాత ప్రెసిపిటేట్ ఫార్మ్డ్. గ్యాస్ ఇవాల్వ్డ్ ఇంకా ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ అయినప్పుడు మనం గ్యాస్ కోసమని అప్వర్డ్ యారో పక్కన రాస్తాం గ్యాస్ పక్కన, ఇంకా ప్రెసిపిటేట్ ఫార్మ్ అయినప్పుడు మనం డౌన్వర్డ్ యారో ప్రెసిపిటేట్ పక్కన రాస్తాం. ఎక్స్ప్రెసింగ్ ఫిజికల్ స్టేట్ని మనం సాలిడ్ అయినప్పుడు ఒక బ్రాకెట్ లోపల ఎస్ అని రాస్తాం. లిక్విడ్ అయినప్పుడు మనం ఎల్ అని రాసి వీ విల్ రైట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్. అండ్ ఇఫ్ ఇట్స్ అ గ్యాస్ దెన్ వీ విల్ రైట్ ఇట్ యాజ్ జీ ఇన్సైడ్ బ్రాకెట్స్. దాని తర్వాత ఆక్వస్ సొల్యూషన్ అంటే ఒక సొల్యూషన్ ఇన్ వాటర్ ఆర్ అ సబ్స్టెన్స్ ఇన్ వాటర్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్వస్ సొల్యూషన్. దీన్ని ఏక్యూ అని రాసి బ్రాకెట్ లోపల పెడతాం. మనకి ఇచ్చిన ఫార్ములా లోపల Fe2O3 అది ఒక సాలిడ్ ప్లస్ 2Al అది కూడా ఇంకొక సాలిడ్. సో ఎస్ మనం రాస్తాం. డెల్టా, ఇప్పుడు మనం యారో పైన డెల్టా ఎందుకు రాసినామంటే డెల్టా ఇండికేటింగ్ హీట్. దాని తర్వాత 2Fe అంటే అదొక సాలిడ్ ప్లస్ Al2O3 అది ఇంకొక సాలిడ్. సో ఇక్కడ మనకి గ్యాస్ ఇంకా లిక్విడ్ ఏం ఫామ్ అవ్వలేదు, లేకపోతే ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవ్వలేదు. దాని తర్వాత ఎక్స్ప్రెసింగ్ ద హీట్ ఎక్స్చేంజ్ ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లోపల C ప్లస్ O గివ్స్ రైస్ టు CO2 ప్లస్ Q అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. తర్వాత ద ఫార్మేషన్ ఆఫ్ NO అంటే నైట్రోజన్ ఆక్సైడ్. దీని లోపల N2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2NO మైనస్ Q అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ అబ్జార్బ్ అవుతుంది. ప్లస్ Q దాన్ని హీట్ ఇస్ లిబరేటెడ్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మైనస్ సైన్ అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ఇస్ అబ్జార్బ్డ్. ఎక్స్ప్రెసింగ్ ఆఫ్ గ్యాస్ ఇవాల్వ్ అయినప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం అప్వర్డ్ యారోతో పాటు ఇండికేట్ చేస్తాం. సో Zn ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు ZnSO4 ప్లస్ H ప్లస్ అంటే గ్యాస్. సో దీన్ని మనం అప్వర్డ్ యారోతో పాటు ఇండికేట్ చేస్తాం. దాని తర్వాత ప్రెసిపిటేషన్ ఫార్మేషన్. సో ప్రెసిపిటేట్ ఫామ్ అయినప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం డౌన్వర్డ్ యారోతో పాటు ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ AgNO3 ప్లస్ NaCl గివ్స్ రైస్ టు AgCl plus forward arrow NaO3. Some of the chemical reactions we also write the temperature, pressure and the catalyst present above or below the arrow between the reactants and the products. దాని తర్వాత interpretation of balanced chemical equation. ఇది కూడా ఇంకొక important question. So first we have to write the chemical equation gives information about the reactants and the products through their symbols and formulas. So chemical equation మనకి reactants ఇంకా products యొక్క symbols ఇంకా formulas తో పాటు మనకి represent చేస్తుంది. దాని తర్వాత సెకండ్ వన్ లోపల రేషియో ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ రియాక్టెంట్స్. సో ఇట్ గివ్స్ us the ratio of the molecules of the reactants and the products. As the molecular mass is expressed by unified mass, then the relative masses of the reactants and the products are known in the equation. So మనకి మాలిక్యులర్ మాస్ని మనం యూనిఫైడ్ మాస్ అంటాం. సో దీన్ని మనకి రిలేషన్ బిట్వీన్ ద మాసెస్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇంకా ప్రోడక్ట్ గురించి మనకి కెమికల్ రియాక్షన్స్ ఇస్తుంది. దాని తర్వాత ఇఫ్ ద మాసెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, దీస్ ఆర్ రిటన్ బై మోలార్ రేషియోస్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ద ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మాస్ గ్రామ్స్ లోపల కేజీస్ లోపల మనకి ఇచ్చినారనుకో, మనం వాటిని మోలార్ రేషియోస్తో పాటు రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ ద గ్యాస్ ఇస్ ఇవాల్వ్డ్, దెన్ వీ విల్ రైట్ the mass of their volumes is calculated by the volume of gas liberated in a specific condition of temperature and pressure by using molar mass and molar volume relationship.
సో ఇప్పుడు మన గ్యాస్ లిబరేట్ అయిందనుకో, మనం ఒక స్పెసిఫిక్ కండిషన్ ఆఫ్ టెంపరేచర్ ఇంకా ప్రెషర్ కింద మనం మోలార్ మాస్ ఇంకా మోలార్ వాల్యూమ్ యొక్క ప్రెషర్ తీసుకుంటాం. దాని తర్వాత using molar mass and the Avogadro number, we can calculate the number of molecules or atoms of different substances in the equation. So Avogadro number ఇంకా molar mass తో పాటు మనం ఎంత number of molecules ఇంకా atoms ఉన్నాయో దాన్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. It gives information about the relative mass of reactants and products from the chemical equation we get. మనకి కెమికల్ రియాక్షన్స్ నుంచి ఏమేం రిలేషన్స్ మనకు వస్తాయి ప్రోడక్ట్ ఇంకా రియాక్టెంట్ నుంచి అంటే మాస్ ఇంకా మాస్ రిలేషన్, మాస్ ఇంకా వాల్యూమ్ రిలేషన్, వాల్యూమ్ ఇంకా వాల్యూమ్ రిలేషన్, ఇంకా మాస్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రిలేషన్షిప్ ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఇచ్చిన కింద ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ని మనం ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఈ కూడా మనకి టెస్ట్ పేపర్లు ఇస్తూ ఉంటారు, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. దాని తర్వాత మనం ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఈ లెసన్ లోపల మనం కెమికల్ ఈక్వేషన్స్ని మనం సింబాలిక్ రిప్రజెంటేషన్స్తో పాటు ఫార్ములాస్ ఇంకా సింబల్స్తో పాటు రిప్రజెంట్ చేస్తాం. దాని తర్వాత balancing of chemical equation will give us information about the reactants and products and the physical states during the reaction. దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్ లోపల మనం ఎప్పుడు చూసినా బ్యాలెన్స్డ్ ఉంటుంది, ఎందుకంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఆటమ్స్ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ గురించి కూడా మనకి తెలుసుకున్నాం. తర్వాత కెమికల్ రియాక్షన్స్ హీట్ అబ్జార్బ్డ్ అయినప్పుడు మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటాం, వీటిని మనం మైనస్ సైన్తో పాటు ఇండికేట్ చేస్తాం. ఇంకా హీట్ లిబరేటెడ్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, దీనిని ప్లస్ సైన్తో పాటు రిప్రజెంట్ చేస్తాం. కెమికల్ రియాక్షన్స్ కంటైన్ సింపుల్ సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యులర్ ఫార్ములాస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ వితౌట్ బ్యాలెన్సింగ్ ఇస్ నోన్ యాజ్ ద ప్రైమరీ ఈక్వేషన్. సో ప్రైమరీ ఈక్వేషన్ లోపల మనం జస్ట్ సింపుల్ సింబల్స్ ఇంకా ఫార్ములా అండ్ మాసెస్తో పాటు రాస్తాం, వీటికి బ్యాలెన్సింగ్ ఏమి ఉండదు, దీన్ని మనం స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. మనం బ్యాలెన్స్ చేసిన ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. మళ్ళీ ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ని మనం కోఎఫిషియెంట్స్ని లీస్ట్ పాసిబుల్ హోల్ నంబర్, సో ఇప్పుడు ఆ నంబర్ 2తో పాటు డివైడ్ అయిందనుకో 3తో పాటు డివైడ్ అవ్వచ్చు అనుకుంటే వాటిని మనం డివైడ్ చేయాలి. సో that's all for today. If you like this video, please subscribe and comment which other chapters do you want me to talk about.